ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమే పిల్లరా, ఆదాము నిబంధన మీరినట్లుగా వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధన మీరి ఉన్నారు. చెప్పిన తర్వాత ఆదాము ఎందుకు నిబంధన మీరాడు అంటే, ఆదాము తినవద్దన్న ఫలము తిన్నాడు. అదే నిబంధన మీరటం. దేవుడు చెప్పాడు, అదమ్మా ఇదిగో నీవు ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము తిను, ప్రతిదీ తిను, కానీ ఇదిగో ఈ ఈ చెట్లున్నాయే, ఈ మంచి చెట్ల తెలివినిచ్చు ఈ వృక్ష ఫలాలు మాత్రం నీవు తినవద్దు. ఈ తిన్న రోజు నిశ్చయంగా నువ్వు చస్తావు అని చెప్పాడు. దేవునికి మహిమక్కలుగా. కొంతకాలం ఆదాము ఆ ఏదైనా వనంలో సంచారం చేశాడు. అయితే ఒకరోజు వచ్చింది. ఆ రోజున దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి, ఆదామా ఎక్కడున్నావు, నా కుమారుడా ఎక్కడున్నావు, నేను వచ్చి ఇంత సమయం అవుతుంది, నువ్వు ఇంకా నా దగ్గరికి రాలేదు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతుంటే, అయ్యా నేను మీ స్వరము విని నేను భయపడి దాక్కున్నాను, ఎందుకంటే నేను దిగంబరినై ఉన్నాను అని చెప్తున్నాడు. దేవుని స్వరం విని భయపడి దాక్కుంటున్నాడు. అసలు ఆదాముకి భయం ఉందా? అప్పటి వరకు భయం అంటే ఏంటో తెలుసా? అప్పటి వరకు దేవునికి భయపడినవాడేనా ఆదాము? భయం ఏంటో తెలుసా? ఏది తెలీదు. ఎందుకంటే ప్రతి సల్లపూట వేళ దేవుడు ఆదాముతో సంచరించేవాడు. ఆదాము అవ్వలు ఇద్దరు కూడా కలిసి చెరో పక్కన చేయి పట్టుకొని మొత్తమంతా నడుచుకుంటూ ఆ ఏదైనా వనంలో జరిగిన విశేషాలన్నీ చెప్పుకుంటూ ఆ ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటూ ఉంటే, వీళ్ళు చక్కగా మాట్లాడుతుంటే దేవుడు వాళ్ళని చూసి మైమరిచిపోతూ ఉండేవాడు, ఆనందిస్తూ ఉండేవాడు, నా బిడ్డలు అని చెప్పి. ఎందుకంటే తన పోలికలో తన రూపంలో ఆదాముని తన చేతితో నిర్మించుకొని తన జీవాయువుని ఆదాముకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆదాము ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. నరుడు జీవాత్మ అయ్యాడు. ఇప్పుడు ఆ జీవాత్మను చూస్తుంటే తననే చూసుకుంటున్నాడు. ఆదాములో దేవుణ్ణి తను చూసుకుంటున్నాడు. ఆదాములో దేవుణ్ణి తను చూసుకుంటున్నాడు. ఆయన ముచ్చటిస్తున్నాడు, ముచ్చటి పడిపోతున్నాడు. బిడ్డలు మాట్లాడుతుంటే ఆనంద సంతోషాలతో ఆయన పరవశిస్తూ ఉండేవాడు. అయితే ఒక రోజున దూరం అయిపోయి అంటున్నాడు, అయ్యా నీ ముందుకు నేను రాలేకపోతున్నాను, నేను భయపడిపోతున్నాను, ఎందుకంటే నేను దిగంబరిగా ఉన్నాను అంటున్నాడు. ఆదామా నువ్వు దిగంబరిగా ఉన్నావు నీ చెప్పింది ఎవడు? ఒకవేళ నేను తినొద్దన్న ఫలము నువ్వేమైనా తింటివా? దేవునికి మహిమక్కలు. హల్లెలూయా. అవునయ్యా తిన్నాము. ఈ నువ్వు నాకు ఇచ్చావే, నాకు తోడుగా ఉంటుందని, నాకు సహకారిగా ఉంటుందని నువ్వు నాకు ఇచ్చావే, ఆ స్త్రీ నాకు తీసుకుని వచ్చిందయ్యా అంటున్నాడు. ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేసింది? ఆదమరిచి నిద్రపోతుంటే పక్కన పడుకోవలసిన స్త్రీ ఏం చేసింది? పక్క నుంచి లేచి ఒక్కతే సంచారానికి వెళ్ళింది. ఈ అవకాశం కోసమే ఆడు కొన్ని వేల సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాడు, పొంచి ఉన్నాడు. అయితే ఆదాము చేసిన పొరపాటు ఏంటి? ఆదామును దేవుడు ఎందుకు ఏదైనా వనంలో పెట్టాడు అంటే, ఏదైనా వనాన్ని కాయటానికి, ఏదైనా వనాన్ని సేద్యపరచడానికి పెట్టాడు. ఇప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడు? ఆదమరిచి నిద్రపోతున్నాడు. ఏదైనా వనంలో ఆదమరిచి నిద్రపోతుంటే శత్రువు లోపలికి వచ్చాడు. శత్రువు చొరబడటమే కాదు, ఆదాము యొక్క ప్రాపర్టీ అయిన తన భార్యతో శత్రువు మాట్లాడుతున్నాడు. తన భార్యతో మాట్లాడుతుంటే ఆదాము అది ఎరగకనే ఉన్నాడు, అది కనిపెట్టకనే ఉన్నాడు, ఆదమరిచి నిద్రపోతా ఉన్నాడు. అపవాది వచ్చాడు, అమ్మ మనసులో బీజములు వేయటం మొదలుపెట్టాడు. మీరు దేవతలు అయిపోతారు, ఈ ఫలము తిన్న రోజున మీరు దేవతలు అయిపోతారు, మీ కనులు తెరవబడతాయి. నిజమే, వారు దేవతలు అయిపోతారు అనుకున్నారు, కానీ వారి కనులు తెరవబడతాయి అని చెప్పాడు. అది వాస్తవం. వారి కనులు తెరవబడ్డాయి. ఆ ఫలము తిన్న రోజున వాళ్ళ కనులు తెరవబడ్డాయి. వారు దిగంబరులుగా ఉన్నారని అప్పుడు తెలిసి వచ్చింది. వారు దోషులు అయిపోయారని అప్పుడు తెలిసి వచ్చింది. పాపం ఏంటో అప్పుడు తెలిసి వచ్చింది. అప్పటి వరకు తెలియలా.
ఆ ఫలము తినేపాటికి వారికి పాపం తెలిసి వచ్చింది. పాపం తెలిసి వచ్చేపాటికి ఇప్పుడు దేవునికి భయపడిపోయి దాక్కుంటున్నాడు. అయ్యా ఇదిగో నీకు భయపడిపోతున్నాం, నీ నిబంధన మేము మీరిపోయాం కాబట్టి నీకు భయపడిపోతున్నాం. ఎందుకంటే మేము పాపం చేసామయ్యా, మీ ఆజ్ఞ అతిక్రమించామయ్యా, మీ ముందుకు మేము రాలేకపోతున్నామయ్యా, ఇదిగో మేము దిగంబరుగా ఉన్నామయ్యా, వస్త్రహీనులుగా ఉన్నామయ్యా అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఆ సేద్యపరచడానికి ఆ వనాన్ని కాయటానికి ఉంచిన ఆదామును బయటకు తోసివేసి దేవుడు బయటకు తోసివేసి అక్కడ దూతలను కావలి ఉంచాడు. ఎందుకంటే మరిపడి ఆదాము ఎక్కడ వచ్చి ఆ జీవవృక్ష ఫలము తింటాడో, తింటే ఆదాము మరిపడి అతను కూడా జీవిస్తాడు అని చెప్పి బయటికి పంపించేశాడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. నిజమే పిల్లారా. ఇప్పుడు నిబంధన అంటే ఆదాము ఏం చేశాడండి? ఆదాము నిబంధన మీరినట్లుగా ఆదాము నిబంధనను మీరిపోయాడు. అసలు నిబంధన అంటే ఏంటి ఏమండి? నిబంధన అంటే ఇప్పుడు నిబంధన అనేది దేవునికిను మనుషునికి మధ్య, లేదా ఒక వ్యక్తికి ఇద్దరు వ్యక్తులకు మధ్య కుదుర్చుకొని అత్యంత పవిత్రమైన చట్టబద్ధమైన ఒడంబడిక. ఏంటండి? ఒడంబడిక అంటారు మన తెలుగులో. నిబంధనను ఒడంబడిక అంటారు, లేదా ప్రమాణము అంటారు. ఒడంబడిక లేదా ప్రమాణం అంటారు. ఈ నిబంధన అనేది ఒడంబడిక లేదా ప్రమాణం. దేవుడు మనతో చేసిన ఆ ప్రమాణం అనవచ్చు, లేదా దేవుడు మనతో చేసిన ఆ ఒడంబడిక అనవచ్చు, లేదా దేవుడు మనతో చేసిన ఆ నిబంధన అనవచ్చు, లేదా మనము దేవునితో చేసిన నిబంధన కావచ్చు, మనం దేవునితో చేసిన ఒడంబడిక కావచ్చు, మనం దేవునితో చేసిన ప్రమాణము కావచ్చు. ఇది నిబంధన. ఇప్పుడు ఈ నిబంధన నుంచి ఎవరు మీరిపోయారు? దేవుడు మీరిపోయాడా? తప్పిపోయాడా? దేవుడు చేసిన నిబంధన నుంచి ఎన్నడూ ఆయన వైదొలగడు. మానవుడే తప్పిపోతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన ప్రజలకు అత్యున్నతమైన ఆశీర్వాదమును, ఆ వాగ్దానము చేసి ఆ ప్రజలను ఆయన నమ్మకముగా, ఆ ప్రజలు నమ్మకంగా ఉండటం కోసం, ఆ ఆశీర్వాదాలు పొందుకోవటం కోసం ప్రభు ఏం చేస్తాడంటే కొన్ని షరతులు పెడుతూ ఉంటాడు. అది మనకు బాగా తెలుసు. ఏంటి? ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవుడు. అక్కడ మన దగ్గర కింద ఉంది చూడండి, ఈ సంవత్సరం వాగ్దానం. ఈ సంవత్సరం వాగ్దానం దేవుడు మాకు ఇచ్చిన, ఈ మినిస్ట్రీకి ఇచ్చిన వాగ్దానం అంటే జనములను స్వాస్యముగాను భూమి దిగంతల వరకు సొత్తుగాను ఇచ్చేదను అన్నాడు. ఈయన ఈ వాగ్దానము ఇచ్చిన దేవుడు, ఈ నిబంధన చేసిన దేవుడు, దీని కింద కండిషన్స్ అప్లై అని మనం చదువుతున్నాం అన్నిట్లోనూ. అంటే అవి పొందుకొని అనుభవించాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? అక్కడ కింద హెచ్చరిక కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు ఈ సంవత్సరం హెచ్చరిక? చూడండి, ఈ సంవత్సరపు ఈ మినిస్ట్రీ ఒక హెచ్చరిక. దేవుని దినపు రాకడ కొరుసు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తన కలిగి ఎంతో జాగ్రత్త కలవారై ఉండవాలి. దేవునికి మహిమ కలుగు. అపేక్షించుచు అన్నది ఏంటంటే ప్రభువుని త్వరపెట్టుచు అని ఉంటుంది మూల భాష. దేవునికి మహిమ కలుగును కాదు. ఇది హెచ్చరిక. ఎందుకంటే ఈ వాగ్దానము, ఈ ఆశీర్వాదము నువ్వు పొందుకొని అనుభవించాలంటే ఇదిగో నువ్వు ఎలాగో ఉండాలి. ఇది హెచ్చరిక. దేవునికి మహిమ కలుగును కాదు. ఇవి షరతులు, ఆయన యొక్క షరతులు, కండిషన్స్. ఆయన ఒక కండిషన్.
ఈ వాగ్దానం నువ్వు అనుభవించాలంటే ఇదిగో ఈ కండిషన్ ప్రకారం ఉండాలి. అదే నిబంధన. నిబంధన చేశాడు దేవుడు, కానీ ఆ నిబంధనలు నువ్వు ఉండాలంటే దాని ప్రకారం నువ్వు ఉండాలి. అలా ఉంటేనే అప్పుడు నీకు ఆ ఆశీర్వాదం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే నిబంధన అంటే దేవుడు తన ప్రజలతో బంధాన్ని పెంచుకోవడానికి, వారిని రక్షించడానికి చేసుకునే ఆత్మీయ ఉడంబడిక. దేవుడు తన బిడ్డలను రక్షించడానికి, తన బిడ్డలను ఆయనతో పాటు తన బంధాన్ని పెంచుకోవడానికి చేసుకునే ఆత్మీయ ఉడంబడిక. దేవుడు మనతో చేసుకునే, మనము దేవుడు కలిసి చేసుకునేది దాన్నే నిబంధన అంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నదంతా కూడా ప్రసంగానికి ముందు ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రసంగంలోకి వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఉపోద్ఘాతంలోంచి మనం ముందుకు వెళ్దాం, కొంచెం లోతులోకి వెళ్దాం. ఇక్కడ మొదటి సమూయేలు పుస్తకం 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోకులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన వద్ద ఉంచుకుందాము రండి. అది మన మధ్యన ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును అని. ఒక్క నిమిషం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే నిబంధన మందస్సం ఉంది. ఈ నిబంధన మందస్సం ఉంది, ఇది షిలోహులో ఉంది. ఆ కాలంలో, సమూయేలు కాలంలో ఏం జరిగిందంటే, ఏలి యాజకుడిగా ఉన్నప్పుడు, సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడు యుద్ధం జరిగింది. ఈ ఇశ్రాయేలులకు ఫిలిష్తీయులకు తరచుగా యుద్ధాలు జరుగుతుండే ఆ కాలాల్లో. అయితే యుద్ధము జరిగినప్పుడు అప్పటి వరకు ఓడిపోనటువంటి వారు, అప్పటి వరకు శత్రువు పైన విజయము తప్ప ఓటమంటే ఎరగని వారు ఇశ్రాయేలు ఓడిపోయారు, ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయారు. ఓడిపోతే వీళ్ళు ఎందుకు ఓడిపోయాం, దేవుడు మనకి ఎందుకు విజయాన్ని ఇవ్వలేదు, మనం ఓడిపోవడానికి కారణం ఏంటి అని ఆలోచించారు. అప్పుడు కొంతమంది చచ్చిపోయారు. ఆలోచించి ఏంటంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోవా మందసం ఉండాలి, మందసం లేదు కాబట్టి మనం ఓడిపోయాం. అయ్యా మీరు ఇదిగో కొంతమంది వెళ్ళి ఆ షిలోహులో ఉన్న ఆ మందసాన్ని పట్టుకొని రండి, విజయం మనకు వస్తుంది అనుకున్నారు. కొంతమందిని పంపించారు. వారు వెళ్ళి షిలోహుకు వెళ్ళి ఆ షిలోహులో ఉన్న ఆ మందసాన్ని తీసుకొని ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసే ఆ యుద్ధ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యెహోవా మందసమును చూసి వారు కేకలు వేస్తున్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు, పారిపోయిన వారు, ఫిలిష్తీయుల చేతులు నిలవలేక పారిపోయిన వారు, భయపడిపోతున్నవారు. ఎప్పుడైతే వారి దాంట్లోకి మందసం వచ్చిందో అందరూ కూడా కేకలు వేసి ఉర్రూతలొగిపోతున్నారు. గొప్ప కేకలు వేస్తుంటే శత్రువులు, పొంచి ఉన్న శత్రువులు వింటున్నారు, ఎదురుగున్న వారు వింటున్నారు. ఏమైంది ఏంటి వాళ్ళ పాలెంలో ఆ కేకలేంటి, అల్లరేంటి అంటే అంటారు కదా, వాళ్ళు చెప్తారు, ఇదిగో యెహోవా మందసము వారి దండులోనికి వచ్చింది.
యెహోవా మందసం వారి దండ్లోనికి వచ్చింది అయ్యా, అందుకే వాళ్ళు కేకలు వేస్తున్నారు, వారు గొప్ప విజయముతో వెళ్ళటానికి కోసం ఉరువులుతున్నారు అంటే, అవునా మందసం వచ్చిందా? ఆ యుద్ధ సూర్యుడైన ఆ దేవుడు వచ్చాడా? యెహోవా దేవుడు వచ్చాడా వాళ్ళ మధ్యకి అని వీరు శత్రువులు అల్లాడిపోయారు, భయపడిపోయారు. అల్లాడిపోయి భయపడిపోయి ఇక ఒకరినొకరు బలపరుచుకుంటున్నారు. మీరు ధైర్యంగా ఉండండి, మీరు బలం పొందుకోండి, విజయం మనదే విజయం, మీరు ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి, ముందుగా మనం ఓడించాం కదా, వాళ్ళు మన నుంచి పారిపోయారు కదా అని. ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఉంటే మరి ముందుగానే మనం ఓడిపోయి ఉండేవాళ్ళం కదా, ఇప్పుడు మనకి విజయాన్ని అయిపోతున్నాడు, మీరు ధైర్యంగా ఉండండి అని ఒకరినొకడు బలపరుచుకుంటూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా బలపరుచుకుంటూ వచ్చిన తర్వాత చూడండి, చూడండి 4వ వచనం నుంచి రండి. ఎలా అంటే భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేశారు ఫిలిష్తీయులు. ఆ కేకలు విని హెబ్రీల దాంట్లో ఈ గొప్ప కేకలు ఏంటి అని అడిగి, యెహోవా నిబంధన మందసము దాంట్లోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండ్లోనికి వచ్చాడని వారు అనుకుని, అయ్యో ఫిలిష్తీయులు శత్రువులు అనుకున్నారు ఏమని, అయ్యో మనకి శ్రమ. ఇంతకు మునుపు మొన్న యుద్ధం జరిగిందే, ఇంతకు మునుపు వాళ్ళ సంబరములతో రాలేదు. అయ్యయ్యో మహాసురుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలడు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన ఈయనే కదా. ఓ ఫిలిష్తీయులారా, మీరు ధైర్యం చేర్చుకోండి, వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా మీరు బలాద్దుల యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడు అత్యధికమైన వధ జరిగింది. ఇశ్రాయేలీయులు 30,000 కాలు బలము కూలెను, మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను ఓప్ని ఫినెహాసులను ఏలి యొక్క 2 కుమారులు హతులైరి. చాలండి, తర్వాత చదువుగాను. ఒక నిమిషం చూడండి పిల్లారా, సిలోకు వెళ్ళారు, మందసం తీసుకుని వచ్చారు. యుద్ధములో మందసం ఉంది, కేకలు వేశారు, భూమి ప్రతిధ్వనించినంతగా కేకలు వేశారు. అందరూ కూడా బలం పుంజుకున్నారు. శత్రువు ఎంత మన ముందు, దేవుడు మనతో ఉన్నాడు అనుకున్నారు. శత్రువు కూడా అల్లాడిపోయాడు, భయపడిపోయి వరికిపోయాడు. యుద్ధ సూర్యుడైన యెహోవా వారితో ఉన్నాడు అంట అని చెప్పి. ఎందుకంటే ఐగుప్తులో అనేకమైన తెగులు చేత ఆ ప్రజలను విడిపించిన ఈ దేవుడు ఇప్పుడు వాళ్ళతో తోడుగా ఉన్నాడు అని శత్రువు కూడా భయపడిపోయాడు. కానీ తీరా చూస్తే శత్రువు అయిన ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు నిలవలేకపోయాడు. అంతకుముందు జరగని వధ అప్పుడు జరిగింది. 30,000 కాలు బలం, అంటే యుద్ధం చేసేవారు 30,000 మంది కూలిపోయారు. 30,000 మంది హతులైపోయారు. భయంకరమైన వధ జరిగింది అక్కడ. అంతేకాదు, మందసము శత్రువు చేతికి వెళ్ళిపోయింది. శత్రువు చేతిలో పట్టబడింది మందసం. ఓప్ని ఫినెహాసులు అంటే ఆ కాలంలో ఏలి యొక్క 2 కుమారులు చనిపోయారు. ప్రియులారా, కారణం ఏంటి?
ఆ యుద్ధంలో మందసం పట్టుబట్టడం కారణం ఏంటి? అక్కడ శత్రువు చేతికి వీళ్ళు చెక్కబట్టడం ఏంటి? అంత 30,000 మందికి పైగా చనిపోవడం ఏంటి? అక్కడ ఉన్న ఆ యాజకుల కుమారులిద్దరూ చనిపోవడానికి కారణం ఏంటి? దేవుడు ఎందుకు వాళ్ళకి అక్కడ విజయాన్ని ఇవ్వలేదు? మందసం ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా. ఈ ఓప్ని ఫినెహాసుల గురించి ఒక్క మాట ధ్యానించిన తర్వాత మనం ముందుకు వద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదటి సమూయేలు పుస్తకం 12వ అధ్యాయం, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై చాలండి, ఒక్క నిమిషం, ఆ తర్వాత చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగా. వీరు యెహోవాని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరు వీళ్ళు? ఒక యాజకుడి యొక్క కుమారులు. యాజకుడి తర్వాత ఏలీ తర్వాత వీళ్ళే వారసులు. ఆ శిలోక మందిరంలో యాజకత్వం చేయాల్సింది వీళ్ళే. ఏలీ తర్వాత ఏలీ కుమారులు ఓప్ని ఫినెహాసులు అనబడిన వారు తర్వాత యాజకత్వం చేయాలి. వారు పుట్టిన కానించి తినేదేంటి? దేవుడి యొక్క సొమ్ము. వారు పుట్టిన కానించి కూడా తినేదేంటి? దేవుడి యొక్క సొమ్ము, దేవుని ఖజానాలోది, దేవుడి యొక్క అర్పణలు, దేవుడి యొక్క అర్పణలు. ఆయన బిడ్డలు తీసుకొచ్చిన కష్టార్జితం అవి తినుకుంటూ పెరిగారు. వాళ్ళ తండ్రి చూస్తే పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా ఆ మందిరంలో యాజకత్వం చేసేవాడు. ఎంతో పేరు పొందినవాడు, ఎంతో ఘనత పొందినవాడు ఏలీ మనస్ఫూర్తిగా ఒక మాట చెప్తే అసలు సమూయేలు పుట్టాడు. దేవుడే ఆజ్ఞాపించలా, దేవుడే ఆ వరం ఇవ్వలా. ఏలియే ఏలి ఏం చేశాడంటే అన్నతో మాట పలికాడు. అమ్మ మరుపటి ఏడాది నీ కవిగిట్లో పెట్టి ఉంటాడమ్మా, ఇక నువ్వు చిందించకల, నువ్వు ఏడవద్దు, నువ్వు సంతోషంగా వెళ్ళిపో అన్నాడు. అంతే. అదే సంవత్సరానికి మరుపటి పెట్టినేసి వచ్చేసింది తల్లి. అంత కృప పొందినవాడు ఏలి. మరి అలాంటి వాడి పిల్లలు ప్రత్యక్ష కలిగిన వాడే. ఏలి ఎక్కడి నుంచి వచ్చాడు? ఏలి వంశం ఏంటి? అహరోను నుంచి వచ్చినవాడు. అహరోను వంశస్థుడు, అహరోను యొక్క యాజకత్వ వారసుడు. మరి ఏలీ తర్వాత తన ఇద్దరు కుమారులు కూడా అదే యాజకత్వం చేస్తున్నారు. ఎక్కడ? బయట, మందిరం లోపల కాదు. అదే యాజకత్వం చేస్తున్నారు ఇద్దరు కూడా. కానీ వారు యెహోవాని ఎరగని వారు. ఎవరు? ఈ దేవుని ఎరగనటువంటి వారు అంట. అసలు దేవుడు అంటే తెలీదు. దేవుని ఎరగని వాళ్ళు దేవుడు అంటే తెలీదు. కానీ యాజకత్వం చేస్తున్నారు, బయట పెత్తనాలు చేసుకుంటారు, వచ్చినవన్నీ బొక్కసంలో తినేస్తున్నారు. పని కూడా చూడండి పిల్లరా, మందసము ఉంది. అసలు ఈ మందసంలో ఏముందో వాళ్ళకి తెలియదు. అసలు మందసం అంటే ఏంటో తెలియదు, అసలు దేవుడు అంటేనే ఏంటో తెలియదు. అలాంటి వాడు మందసాన్ని తీసుకుని వెళ్తాడా? అలాంటి వాడు మందసాన్ని మోస్తాడా? మందసంతో పాటు ఎవరు ఉన్నారు అక్కడ? ఓప్ని ఫినెహాసులు ఉన్నారు. ఎవరు ఉండాలి అక్కడ? యాజకుడు ఉండాలి. యాజకులు మోయాల్సిన భారం అది. అసలు భారం అంటే తెలియదు, మనసు అంటే తెలియదు. ఆ మనసులో, ఆ నిబంధన మనసులో అసలు ఏమున్నాయో తెలియదు. ఏది తెలియకోకుండా వాడేమో దేవుడు, అసలు దేవుడు అంటేనే కూడా తెలియకోకుండా దుర్మార్గులై ఉండి చిన్న వయసు నుంచి కూడా దేవుని సన్నిధిలోనే పెరుగుతున్నారు, దేవుని సన్నిధిలో ఉంటున్నారు. దేవుని సన్నిధిలో వచ్చిందే ఆదాయం తింటున్నారు. దేవుని సన్నిధిలో వచ్చిన వారితో అరాచకము చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి, ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఈ రోజున చాలా మంది కూడా అలాగే ఉంటున్నారు. చాలా మంది సేవకులు కూడా అలాగే ఉన్నారు.
అసలు దేవుడు అంటే తెలియదు, అంటే నిబంధన అంటే తెలియదు, నిత్య నిబంధన అంటే తెలియదు, మందసం అంటే తెలియదు, మందస్సులో ఏముందో తెలియదు, ఆ మందసాన్ని ఎలా మోయాలో తెలియదు, ఆ భారం ఏంటో తెలియదు, అసలు నిబంధన అంటే ఏంటో తెలియదు. దేవునికి మహిమ కలుగునుగా. నేను ఈ ఫ్లెక్స్ వేయించడానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆ ఎడింగ్ చేసే కుర్రోడు ఒకడు ఉన్నాడు. వాడు అంటున్నాడు, వాడు క్రైస్తవుడే అది అంతా కూడా క్రైస్తవులే. వాడు అంటున్నాడు, ఈ పెట్టేంటి ఏంటంట, ఈ పెట్టేంటి, దీన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఒక అరగంట నాకు మాట రాలా. తీరాన్ని చూసే, కింద నుంచి పైకి చూసా, స్కాన్ చేశా. వాడు క్రైస్తవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు ప్రియులారా. అంటే ఇదేంచి సుమారుగా 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆ వేయించడానికి వెళ్ళిన రోజు నాకు ఎదురైన అనుభవం అది. మాట రాలా నోట్లోంచి. ఇలాంటి వారు కూడా ఉన్నారా ఇంకా అని. కానీ చదివేకుందిగా వీళ్ళకే తెలియట్లేదు. ఎవరు ఆ కాలంలో మందసాన్ని మోసిన యాజకులతో ఉన్నవారు, పొద్దున్న సాయంత్రం వరకు ఆ మందసం ముందు పడి ఏడుస్తున్నవాడు, యాజకత్వం చేస్తున్నవాడు, దేవుని ప్రత్యక్ష పొందినవాడు, అంత కృప పొందినవాడు, అంత పేరు పొందినవాడు, అలాంటి వాడికి పుట్టిన బిడ్డలు వీళ్ళు. ఏ రోజు మందసం ఆలోచించింది లేదు. ఏ రోజు దేవుని గురించి అసలు దేవుడు అంటే ఎవరో కూడా తెలియదంట. కానీ సేవ చేసేస్తున్నారు. ఎలా సేవ? మేము పలానా అయ్యగారి కొడుకులం, మాకు రావాల్సింది మాకు ఇచ్చేయాలి, మేము తినాల్సింది మేము తినేయాలి. మళ్ళీ ముళ్ళ కొంకిలు ఒకటి చేసుకొని, గేలాలు ముళ్ళ కొంకిలు చేసుకొని అక్కడికి వచ్చిన ప్రజలు అర్పణలు అర్పిస్తే వారు వెళ్ళి ఆ కొండల్లో ఇలా గుచ్చి ఎంత మాంసం అవుతే అంత మాంసం మాదే. దేవునికి మహిమ కలుగును. ఎంత నీచమైన పరిస్థితి. అంతేనా? అక్కడికి పని చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేసి వాళ్ళ పాపం. అసలు చూస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి బలులు అర్పించటానికి వాళ్ళకి అసహ్యం వేసిందంట. వీళ్ళిద్దరు అన్నదమ్ములిద్దరు చేసిన పనికి ఇశ్రాయేలీలు దేవుని సన్నిధికి వచ్చి, ఏ సన్నిధి? షిలోహు మందిరానికి వచ్చి బలులు అర్పించాలి అన్నా, దేవుని ఆరాధించాలి అని వచ్చిన వీరి పనులు చూసి వారికి అసహ్యం వేసి రావటం కూడా చాలామంది మానేశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాంటి వారు మందస్సుతో ఉన్నారు. అలాంటి వారు మందస్సు వెళ్ళారు. మనసును పట్టుకుని అలాంటి వారు వెళ్ళారు. విజయం వస్తుందా? దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుడంటే తెలియదు, ఏం తెలియదు, మనసు అంటే తెలియదు. అసలు ఆ నిబంధన మనసులో ఏముంది? దేవుడే తెలియనప్పుడు ఆ నిబంధన మనసులో ఏముంది? దాన్ని ఎలా మోయాలి? దాన్ని ఎలా చూడాలి? ఏం తెలుసు? అసలు ఆ నిబంధన మనసులో లోపల ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఆ వాక్యము లోపల ఉండాలా, హృదయములో వాక్యం ఉండాలా. ఏముండాలి? హృదయములో మాట. ఆయన ఆజ్ఞలు 10, ఆయన 10 ఆజ్ఞలు 2 రాతి పలకలు మోషేకి ఇచ్చిన, సీనాయి పర్వతం మీద ఇచ్చిన ఆజ్ఞలు, ఆ 2 ఆజ్ఞ పలకలు నిబంధన మనసులో ఉన్నాయి. సిగిరించిన అహరోను కర్ర నిబంధన మనసులో ఉంది. ఆ కాలంలో ఇశ్రాయేలు తిన్న ఆకాశం నుంచి, పరలోకం నుంచి కురిసిన మన్నా, దేవదూతల ఆహారమైన మన్నా, ఆ మన్నా బంగారు పాత్ర ఆ మనసులో ఉంది. మరి ఇవన్నీ మనసులో ఉన్నాయి. ఎందుకు అవన్నీ మనసులో పెట్టాడు దేవుడు? మనసులో పెట్టి ఎక్కడికి వెళ్ళా మనసు తీసుకురావాలనుకుంటున్నాడు అంటే వాక్యము నీ హృదయం ఎప్పుడు, వాక్యం నీ హృదయం ఉండాలి. ఆ భారం ఉండాలి, మోసే భారం ఉండాలి, దాన్ని మోస్తూ ఉండాలి. ఎప్పుడు కింద పెట్టకూడదు ప్రియులరా. ఈ మందసాన్ని పట్టుకొని నలుగురు ఎప్పుడు కూడా, యాజకులు ఎప్పుడు కూడా మోస్తూ భుజాల మీదే ఉండాలి. మందసం ఎప్పుడు కూడా కింద పెట్టకూడదు.
ఎప్పుడు కింద దించేసి అబ్బా నొప్పిగా ఉంది ఎక్కువసేపు నేను ఆగుదాంలే అనుకుంటా వీలు లేదు. నాకు భుజం నొప్పి పెడుతుంది, నేను కొంచెం కింద పెడతానికి వీలు లేదు. మనం ఎక్కడ పెడితే అక్కడ పెట్టడానికి వీలులే. ఎంత దూరమైనా ఎంతసేపు అయినా ఆ మనసు భుజాల మీద ఉండాల్సిందే. ఆ మనసు ఒక భారము తెలిసిన వాడు మాత్రమే దాన్ని మోయగలడు. దేవునికి మహిమ కలుగును కాదు. ఆ మందసం యొక్క భారము కావాలి, దాన్ని తెలిసి ఉండాలి, దేవుని నిండా నింపుకొని ఉండాలి. దేవుడి యొక్క కృపాస్థానం ఇక్కడ ఉంది, కరుణాపీఠం ఇక్కడ ఉంది, ఆయన ప్రత్యక్ష ఇక్కడ ఉంది. వాటికి పైగా లోపల 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. లోపల అహరోను సిగిరించి కర్ర ఉంది. లోపల బంగారు మన్నా పాత్ర ఉంది. వాటి పైన కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠం మీద కెరూబులు ఉన్నాయి. ఆ కెరూబుల మధ్యలోంచి ఆ దేవుడు స్వరము వినపడుతూ ఉంటుంది. అలాంటిది ఎవరు మోయాలండి? ప్రతిష్ఠుడు మోయాలి, ప్రత్యేకించబడిన వాడు మోయాలి, ఏర్పరచబడిన వాడు మోయాలి. అందరూ మోయడానికి కుదరదు, అందరూ దాని ముందు నిలవలేరు. నువ్వు ఎలా చూస్తే అది నీకు ఎలా కనపడుతుంది? నేను నాకు చెప్పాను కదా, అది పెట్టిలా కనపడుతుందా? పెట్టిలా కనపడుతుంది. అది పవిత్రమైంది కనిపిస్తుందా? పవిత్రమైంది. ఎంత పవిత్రమైందంటే ఆ కాలంలో సాక్ష్యార్థమై మన దేవాతి దేవుల వారు అగ్ని రూపంలో వారి చేతులతో ఒలికించబడిన ఆ రాతి పలకలు దాంట్లో ఉన్నాయి. ఆ కాలంలో తిరుగుబాటు జరిగితే రాత్రికి రాత్రే ఒక కర్ర సిగిరించింది, ఎండిపోయిన కర్ర ఆయన సన్నిధిలో ఉంచితే రాత్రే ఆ 12 కర్రలో ఒక కర్ర మాత్రమే సిగిరించింది. ఆ సిగిరించడం మాత్రం కాదు, అది సిగిరించి వచ్చింది, దాన్ని చిగిరించింది, పూలు పూసాయి, కాయలు కాసాయి, ఫలాలు ఉన్నాయి. ఒక్క రాత్రిలోనే ఎండిన కర్ర. ఆ ప్రత్యక్షత దాంట్లో ఉంది. కనివిని ఎరగని, ఎవరు చూడని, ఎవరు తెలుసుకోలేని ఆ కాలంలో ఆకాశంలో దేవతలు తినే ఆహారమైన మన్న భూమి మీద పడితే ఆ మన్న తీసి బంగారు పాత్రలో మన్నా ఉంచి అది సాక్ష్యార్థమై దాంట్లో ఉంది నిబంధన. ఆ నిబంధన మందసం ఇది. దేవుడు చేసిన నిబంధన మందసం అది. మామూలు మందసం కాదు, దేవుడు చేసిన నిబంధన మందసం. అని ఆజ్ఞల నిబంధనలు, ఆ నిబంధనలను మేరకొనడం కోసం దాన్ని మధ్యలో పెట్టుకొని దాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా నిబంధన గుర్తు ఉండాలి. నిబంధనలు ఎప్పుడు కూడా గుర్తే ఉండాలి. ఇప్పుడు కూడా ఆ భారం ఉంటేనే గుర్తు వస్తుంది. ఏ భారం లేకుండా నేను ఫ్రీగా ఉన్నానని వెళ్ళిపోయేవారికి ఏం తెలియదు. ఇప్పుడు కూడా భారం ఉందనుకోండి, ఇప్పుడు కూడా బరువు ఉందనుకోండి, ఏముంటుంది? అయ్యో నాకు ఇక్కడ భారం ఉంది. ఏంటి ఆ భారం అని చూస్తే నేను నిబంధన మందసాన్ని మోస్తున్నా, నిబంధనలు నాతో ఉన్నాయి, దేవుడు చేసిన నిబంధనలు నేను మోస్తున్నా. ఈ పేరేంటండి? ఈ పేరు నిబంధన గ్రంథం. క్రొత్త నిబంధన, పాత నిబంధన పుస్తకం ఇది. నిబంధన బుక్. దేవునికి మహిమ కలుగు. నిబంధన గ్రంథం ఇది. ఆ నిబంధన ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? ఎక్కడో బీరువాలోనో, లేకపోతే ఎక్కడ షెల్ఫ్లోనా, లేదా ఎక్కడో బయట అటు ఎక్కడ పెట్టేటమా ఇంట్లో. ఇప్పుడు ఆదివారం వచ్చే మాత్రం, సండే వస్తే మాత్రం ఇక్కడ ఉంటుంది. లేదంటే విశ్వాసం కాబట్టి ఆదివారం అది మళ్ళీ గవ జాగ్రత్త తీసుకెళ్ళక పెట్టేసి అనుకుంటే సరిపోద్దా? నిత్యము నీతోనే ఉండేది. ఎందుకంటే దేవుడు చేసిన నిబంధనలు దీంట్లో ఉన్నాయి, దేవుడు ఆజ్ఞలు దీంట్లో ఉన్నాయి, దేవుడి మాటలన్నీ దీంట్లో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగుగా. ఈ ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? దేవుడు చెప్పింది ఏంటి? అది ఎక్కడో పెట్టుకోమని చెప్పలా. ఏం చెప్పాడు? నీ హృదయంలో ముద్రించుకో. నీ చోటి బాసములు గాను నీ చేతులకి బాసికములు కట్టుకోవాలి.
ఎందుకంటే నువ్వు ఏ పని చేసినా, ఏం చేసినా అవేంటి నీకు కనపడాలి, ఆ వాక్యాలు కనపడాలి. ఈ పని చేయవచ్చో చేయకూడదని నీకు తెలియాలి. యెహోవా ప్రతిష్ఠితుడు అంటే దేవుని యొక్క దేవుని కోసం ప్రతిష్ఠ చేయబడిన వాడు. దేవునికి మహిమ కలుగును. చూడండి పిల్లరా, ఆ నిబంధన మందసాన్ని పట్టుకొని యాజకులు యోగ్దాను నదిలో దిగారు. నువ్వు యోగ్దాను నదిలో దిగితే అక్కడ 20 లక్షల పైబడి జనసమూహము. అంతేకాదు వారి పశువులు, వారి మందలు, వారి గొర్రెలు, వారి పాడి అన్నీ కూడా, ఒంటెలు అన్నీ కూడా, అవన్నీ దాటే వరకు కూడా ఎక్కడైనా కింద పెట్టారా? ఎంత సమయం బట్టి ఉంటుంది అంటారు? ఆ యోర్దాను నది దాటి అవతలకి వెళ్ళడానికి ఎంత సమయం బట్టి ఉంటుంది అంటారు? మరి ఎక్కడి నుంచి మోసుకొస్తున్నారు? ఆ మోసుకొస్తూ ఆ నదిలో దిగి అలాగే నిలబడిపోయారు. ఎక్కడ? ఆఖరి వాడు కూడా దాటిపోయే వరకు, ఆఖరి వాడు దాటిపోయే వరకు కూడా అలాగే నిలబడిపోయారు. నిలబడిపోగానే అక్కడికి వెళ్ళిపోగా వాళ్ళందరూ వెళ్ళిపోగానే అమ్మాయ బరువు దించేశారా? కుదరలా. వారు వెళ్ళి ఎక్కడ బస చేశారో అక్కడ మాత్రమే దించారు. ఆ ప్రత్యక్ష గుడారం వేసి ఆ గుడారంలో ఆ స్థలంలో తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో తీసుకొని పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టేయటానికి, ఎక్కడ పడితే దించేయడానికి కుదరదు. ఒక్కసారి మందసం మోయటం మొదలు పెట్టిన తర్వాత, ఒక్కసారి ఆ భారము భుజం మీద వేసుకున్న తర్వాత ఇక తీయటానికి కుదరదు. దేవుడు చెప్పే వరకు దాన్ని భుజం మీద ఉంచుకోవాల్సిందే. ఆ భారం భుజం మీద ఉండాల్సిందే. మరి ఎంతమంది మోస్తున్నారు ఆ భారాన్ని? ఈ రోజున పెద్ద పెద్ద సేవకులు అని చెప్పుకుంటే ఎవరు మోస్తున్నారు? ఎంతమంది వారి బిడ్డలు మోస్తున్నారు? వారి బిడ్డలు తెలుస్తుందా నిబంధన భారం ఏంటో? వారు కష్టపడ్డారు ఆ స్థాయికి రావడానికి, ఎంతో కష్టపడ్డారు, ఎంతో ప్రయాసపడ్డారు. దేవుడు ఎంతో కృప చూపాడు, ఆ స్థాయికి వచ్చారు. వచ్చిన తర్వాత వారి బిడ్డలు ఆ స్థాయికి వారు కూడా ఆ స్థాయికి రావాలిగా. ఆ భారం మోయాలిగా, ఆ భారం విలువ తెలియాలిగా. ఏలి ఎంత గొప్ప సేవకుడు అండి! శిలోక మందిరంలో ఏలి ఎంత గొప్పవాడు! ఏలి కుమారులకు తెలియలేదు అది. ఏలి కుమారులకు తెలియలే ఆ భారం ఏంటో, దాని ఒక బాధ్యత ఏంటో తెలియదు. అసలు యెహోవా అంటే ఎవరో కూడా తెలియదంట. ఎంత ఆశ్చర్యం అనిపించిందండి ఆ మాట చదువుతుంటే నాకు. అరే, చిన్న వయసు నుంచి కూడా వాళ్ళ నాన్న అక్కడ యాజకత్వం చేసి, వాళ్ళ నాన్న అక్కడే పని చేసి పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే ఉండి అక్కడ నుంచి పట్టుకొచ్చి పెడుతుంటే తిన్నది ఎవరి కృప? దేవుని కృపేరా. ఈ రోజున ఇదిగో ఈ ఆహారం తింటున్నామంటే, ఈ రోజున నువ్వు ఇదిగో కడుపు నిండా తింటున్నావు అంటే, ఇదిగో ఆయన మనం కరుణించి బట్టే మనం తింటున్నాం. ఇది లేనివారు ఎంతోమంది ఉన్నారు, ఈ పరిస్థితిలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ రోజున మనం సమృద్ధిగా తింటున్నాం. రొట్టి ముక్క కోసం అంగలార్చే రోజులు వస్తాయని కూడా ఆ ఏలి కుమారుల గురించి చెప్పాడు దేవుడు. బ్రతిమాలు కొనే రోజులు వస్తాయని కూడా చెప్పాడు. ఏలి కుమారుల గురించి చెప్తూ, సమూయేలుతో చెప్తూ, రొట్టి ముక్క కోసం కూడా వీళ్ళు బ్రతిమాలుకునే రోజులు వస్తాయి, అయినా సరే నేను వీళ్ళని కరుణించను అని చెప్పాడు. ఇద్దరు ఒకే రోజు చచ్చిపోతారని కూడా ముందుగానే చెప్పేశాడు దేవుడు. సమూయేలుతో చెప్పాడు, బాలుడైన సమూయేలుతో చెప్పేశాడు, ఏలి కుమారులు ఇద్దరు కూడా చచ్చిపోతారు, ఒకే రోజు ఒకేసారి చచ్చిపోతారు అని చెప్పాడు. ఒకేసారి ఇద్దరు కూడా యుద్ధంలో ఒకేసారి చచ్చిపోయారు. కారణం ఏంటి? అసలు ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ప్రత్యక్ష గుడారంలో ఉండాలి. ఎక్కడ? అతి పరిశుద్ధమైన స్థలంలో ఉండాలి. నిత్యము ఆరాధించబడుతూ ఉండాలి, మహింపరచబడుతూ ఉండాలి, ఆయన కనపరుస్తూ ఉండాలి, ధూప నైవేద్యంలో వేస్తూ ఉండాలి, బలులు అర్పిస్తూ ఉండాలి. అలాంటి తీసుకుని వెళ్ళి శత్రువుకు అప్పగించి వచ్చారండి. శత్రువు చేతులకు వెళ్ళింది మందసం. అంత దారుణమైన పరిస్థితి ప్రియులారా. అసలు దేవుని ఎరగనటువంటి వారు, దేవుడు అంటే తెలియనటువంటి వారు, మందసం అంటే తెలియని వారు, మందసం యొక్క విలువ తెలియని వారు, అసలు మందసంలో ఏమో తెలియదు, ఆ నిబంధన అంటే ఏంటో తెలియదు, ఆ నిబంధన మందసం అంటే ఏంటో తెలియదు, అది తెలియని వారు
మందసాన్ని మోయటానికి వెళ్ళిపోయి మందసానికి కావలిగా ఉన్నారా? వారు మందసాన్ని మోసేవారా ఓపుని ఫినెహాసులు? ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిరి. ఇక ఆ అధ్యాయంలో అదంతా కింద వచనాలని మనం చూసుకుంటే, ఆ 2వ అధ్యాయం కింద వచనాలని మనం చూస్తే వారు చేసిన అక్రమం కనపడుతుంది. అంతేకాదు అక్కడ ఆ మందిర పరిచర్య చేయడానికి వచ్చిన స్త్రీలతో వీళ్ళు వ్యభిచారం చేసేవారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 17 వచనం చూడమ్మా. 2వ అధ్యాయం 17 వచనం చూడండి. చూడండి, వీరు చేసిన ఈ కారణాలన్నిటి వల్ల చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాక ఇవి చేసిన కారణాలన్నిటి వల్ల జనులు యెహోవాకు నైవేద్యము చేయడానికి అసహ్యపడటానికి యవనులు కారణమయ్యారు. అంటే జనులు దేవుని సన్నిధికి నైవేద్యం తీసుకొచ్చి నైవేద్యం అర్పించడానికి వాళ్ళు మేము అసలు వెళ్ళం, ఆ మందిరానికి వెళ్ళం, మేము అర్పించడం అని అంటే జనులు అసహ్యపడిపోయేటట్లుగా వీళ్ళు దానికి కారకులైపోయారు ఈ యవనులు. కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదైపోయింది. వారి పాపం దేవుని సన్నిధిలో బహు గొప్ప పాపం అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 3వ అధ్యాయం 14 వచనం. అంతేకాదు చూడండి, ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని దేవుడు ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించాడు. పిల్లరా, మందిరం యొక్క ఆ పరిస్థితి, ఆ పరిశుద్ధత, ఆ యథార్థత వీళ్ళు మొత్తం చెరిపేశారు. కాబట్టి నైవేద్యం ద్వారా కానీ, బలి ద్వారా కానీ, అర్పణ ద్వారా కానీ ఇక ఎన్నట్టు కూడా వారి దోషములు పరిహరించబడవు అని దేవుడు చెప్పేశాడు. అంటే ఖండితంగా వారికి తీర్పు తీర్చేశాడు. ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయారండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత నీచమైన పరిస్థితికి వెళ్ళిపోయారండి. ఎవరండి వారు? యాజకుడి యొక్క పిల్లలు, యాజకుడి యొక్క కుమారులు. అసలు ముందుగా ఆశ్చర్యకర విషయం ఏంటంటే వారు దేవుని ఎరగనటువంటి వారంట. దేవునికి మహిమ కలుగును. అంతేకాదు వారు దోషులు, పాపులు, వారు చేయిందంటూ అరాజకము లేనేలే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా. మరి అలాంటి యాజకులు మందసము మోస్తే విజయం వస్తుందా? అలాంటి యాజకుడైతే నువ్వేనాడు కూడా పరలోక రాజ్యం చేరుకోలేవు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా. భారము కలిగిన వాడే ఉండాలి, బాధ్యత కలిగిన వాడే ఉండాలి, కన్నీరు విడిచేవాడే ఉండాలి, అంగలార్చేవాడే ఉండాలి, నిత్యము చేతులెత్తి దివారాత్రములు దేవుని సన్నిధిలో నీ కోసం అంగలార్చేవాడే ఉండాలి, మొరపెట్టేవాడే ఉండాలి, విజ్ఞాపన చేయవాడే ఉండాలి. ఉపవాసాలు జాగారాలతో సంఘము కోసము నిలబడిపోయేవాడు ఉండాలి. సంఘాన్ని చేర్చేవాడుగా ఉండకూడదు, సంఘాన్ని పాడు చేసేవాడుగా ఉండకూడదు, సంఘానికి పేరు తీసుకొచ్చేవాడుగా ఉండకూడదు, అపకీర్తిని తెచ్చేవాడుగా ఉండకూడదు, దేవునికి కోపం పుట్టించేవాడుగా అసలు ఉండకూడదు. అసలు ముందుగా అసలు నీ దేవుడు ఏమై ఉన్నాడు, అసలు నీ దేవుడు ఎవరు, ఆయన శక్తి ఏంటి, ఆయన ప్రభావం ఏంటి, ఆయన యొక్క బలాతిశయములు ఏంటి అనేవి నీవు తెలుసుకోకుండా నీవు నీ దేవుణ్ణి ఎలా ఆరాధిస్తావు? అందుకే కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు. చూడండి, ఒక మాట చెప్తాను. 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు,
చూడండి, భక్తిహీనులతో దేవుడు మాట్లాడుతూ నా కట్టడాలను వివరించండి, అసలు నీకేం పని? నా నిబంధన నీ నోట నువ్వు మాట్లాడటం ఏంటి అసలు నా నిబంధన గురించి? దిద్దుబాటు అంటే నీకు అసహ్యం కదా. నువ్వు నా మాటలన్నీ కూడా నీ వెనక తోసివేసుకుంటున్నావు కదా. నీవు దొంగను చూస్తే వాడితో కలిసిపోతున్నావు, నువ్వు వ్యభిచారులతో సంగతి చేస్తున్నావు, నీవు కీడు చేయాలని చెప్పి నోరు తెరుస్తున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అసలు నాతో నీకేం పని అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. దేవునికి మహిమ కలుగును. ఏమని అడుగుతున్నాడండి? భక్తిహీనులతో దేవుడు ఇట్లా అంటున్నాడు, ఏమని? ఎలా సెలవు? నా కట్టడాలను వివరించడానికి అసలు నీకేం పని? దేవుని యొక్క భక్తిహీనులంట దేవుని కట్టడాలు వివరిస్తున్నారంట. దేవుని కట్టడాలు అసలు నీకేం పని? నా కట్టడాలతో నీకేం పని అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా నిబంధన నీ నోట ఉంచడం అసలు ఏంటి? నువ్వు చేసే పని ఏంటి అంటున్నాడు. ఆయన కట్టడాలు కానీ ఆయన నిబంధనలు కానీ అసలు నువ్వు మాట్లాడడానికి అసలు నువ్వు ఎవరో అని అడుగుతున్నాడు దేవుడు ఒక్క మాటలో. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఓపెన్ ఇప్పిన పని అదే. వాళ్ళు భక్తిహీనులు. అలాంటి వారు ఆ నిబంధన మనసుని పట్టుకుని వెళ్తారా? ఆ నిబంధన మనసుతో పాటు వారు ఉంటారా? దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ప్రియులారా, ఇశ్రాయేలు ఓడిపోవటానికి కారణం వాస్తవం చెప్పాలంటే ఒడంబడిక లేదా ప్రమాణము మీరారు. ఏం చేశారు? దేవుని యొక్క ప్రమాణాన్ని మీరిపోయారు. మీరిపోయారు. దేవుని యొక్క ప్రమాణాన్ని మీరిపోయారు కాబట్టి అక్కడ ఓడిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక ముగింపుకు వచ్చే ముందు రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. మందసమును అక్కడ నుంచి ఫిలిష్తీయులు పట్టుకున్నారు. ఒక 7 నెలలు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. 7 నెలలు ఉంచుకుంటే అక్కడ వాళ్ళు తట్టుకోలేని తెగుళ్ళు వచ్చినాయి, గడ్డలు అవన్నీ వచ్చినాయి. వాళ్ళకి వస్తే వాళ్ళు ఏం చేశారంటే ఈ మందసము వలన వచ్చిందా ఏంటని చూశారు. ఆ మందసం వల్లనే వచ్చింది అని చెప్పేసి వారు ఏం చేశారు? ఆ మందసాన్ని కొత్త బండి కట్టి ఎడబడి పంపించేశారు. పంపించేస్తే అది కిర్యతరీబు వరకు వచ్చింది. ఆ కిర్యతరీబు వారు ఏం చేశారు? ఆ మందసాన్ని చూసి సరే దేవుడి మందసం వచ్చింది, మన దగ్గరకు వచ్చింది అని చెప్పి ఆ మందసాన్ని తీసుకొని అసలు ఈ మందసంలో ఏముందో చూద్దామని చెప్పి ఏం చేశారంటే ఆ మందసాన్ని ఓపెన్ చేశారు. అక్కడ దేవుడు వారిని మొత్తాడు. చాలామంది చచ్చిపోయారు. గబగబా మందసం మూసేసి మరిపడి వేరే చోట పంపించేశారు మందసాన్ని. అప్పుడు ఆ మందసం ఎక్కడికి వచ్చిందంటే అబీనాదాబు ఇంటికి వచ్చింది. ఎవరింటికి వచ్చిందండి? అబీనాదాబు ఇంటికి వచ్చింది. ఈ అబీనాదాబు ఇంటికి వచ్చిన తర్వాత అబీనాదాబు యొక్క పెద్ద కుమారుడైన అతన్ని ప్రతిష్ఠ అతని పేరు ఎలియాజరు. ఈ ఎలియాజరును ప్రతిష్ఠ చేసి ఆ మందసముకి సేవ చేయడానికి ఎలియాజరును ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు ఈ అబీనాదాబు ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మందసం ఈ ఫిలిష్తీయుల చేతిలోంచి ఇక్కడ ఇశ్రాయేలు చేతుల్లోంచి ఏలీ కాలంలో ఫినెహాసులు చచ్చిపోయారు. ఆ కాలంలో చాలామంది చచ్చిపోయారు. ఫిలిష్తీయుల చేతులు పట్టబడింది. ఆ పట్టబడి 7 నెలల తర్వాత మరిపడి వచ్చింది. వచ్చినప్పుడు ఆ బోర్డర్లో అబీనాదాబు ఇంటి దగ్గర మందసం ఆగింది. ఇప్పుడు అబీనాదాబు ఇంటికి తీసుకెళ్ళి మందసం పెట్టుకున్నాడు. అబీనాదాబు ఇంటి దగ్గర మందసం ఉంది. అబీనాదాబు ఏం చేశాడంటే తన పెద్ద కుమారుని ఎలియాజర్ని యాజకుని చేశాడు మందస సేవ చేయటం కోసం. అయితే 20 సంవత్సరాలు అతని ఇంటిలో మందసం ఉంది. ఎన్ని సంవత్సరాలు అండి? 20 సంవత్సరాలు మందసం ఉంది. 20 సంవత్సరాలు మందసం ఉంటే అతనికి వచ్చిన పరిహారం ఏంటో తెలుసా? 2 కుమారుని పోగొట్టుకున్నాడు.
మందసము మోయటం తెలియదు, మందసం విలువ తెలియదు, దాన్ని మందసం ఏం చేయాలో తెలియదు. అలా పెట్టుకొని ఉంచుకున్నాడు మందసాన్ని. 20 సంవత్సరాలు ఉంది. మందసం వల్ల ఒక్క ఉపయోగం లేదు. అంటే దేవుని యొక్క నిబంధన నీతో ఎన్ని సంవత్సరాలుగా ఉంటుంది? ఎన్ని సంవత్సరాలుగా ఆ నిబంధనలో నువ్వు ఉన్నావు? నువ్వు ఎన్ని సంవత్సరాలుగా దేవుడితో ఓడైంపుకు చేసుకున్నావు? నువ్వెన్ని సంవత్సరాలుగా దేవుడితో ప్రమాణం చేసుకుని ఉన్నావు? అభినదాబు 20 సంవత్సరాలు ప్రమాణం చేసుకున్నాడు. తన ఇంట్లో మందసాన్ని పెట్టుకున్నాడు, దేవుని పెట్టుకున్నాడు. దేవుడే ఉన్నాడు. 20 సంవత్సరాల మందసం ఉంది. 20 సంవత్సరాల మందసం ఉంటే ఏ ఉపయోగం లేదు, ఏం జరగలేదు. 20 సంవత్సరాలు ఒక చిన్న కార్యం కూడా అతను పొందుకోలా. మరేం పొందుకున్నాడు? 2 కొడుకులు పోగొట్టుకున్నాడు. మేలుకు బదులుగా కీడు జరిగింది అతనికి. దేవుని మందసం ఉన్న సమయంలో, దేవుని మందసం వచ్చిన తర్వాత అతడు పొందుకున్నది ఏంటంటే 2 కుమారులు పోగొట్టుకుని పొందుకున్నాడు. మేలుకు బదులుగా కీడు జరిగింది. అక్కడ నుంచి మందసము తిరిగి ఇంకొకని ఇంటికి వచ్చింది. ఓబేదేదోము అనబడిన అతని దగ్గరికి వచ్చింది. ఈ ఓబేదేదోము దగ్గరకు వచ్చిన తర్వాత ఇతని దగ్గర మందసము ఎంతకాలం ఉందంటే ఎంతకాలం ఉందండి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 3 నెలలు ఉంది. ఎంతకాలం అండి? యెహోవా మందసము దావీదు పురంలోకి తన ఎదుగు తెప్పించుకోవాలని ఆ వీలు కాలేదు దావీదుకి. గిత్తీయుడైన ఓబేదేదోము ఇంటి వరకు తీసుకుని వచ్చి అక్కడ ఉంచేశాడు. చూడండి ప్రియులారా, యెహోవా మందసము వచ్చి ఓబేదేదోము ఇంటికాడ వచ్చి ఆగిపోయింది. అక్కడ ఉజ్జే చచ్చిపోయాడు. అభినదాబు యొక్క కుమారుడు 2వ చచ్చిపోయాడు. ఇక దావీదుకి అందరికి భయం వేసింది. నా ఇంటికి తీసుకుని వెళ్తే నా ఇంట్లో ఏమైపోద్దో, నా కుటుంబీకులు ఏమైపోతారో, చచ్చిపోతారేమో అని చెప్పి భయం వేసి ఆ మందసాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఓబేదేదోము ఆ మందసాన్ని భద్రంగా తీసుకుని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి భద్రంగా తీసుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఓబేదేదోము పెట్టుకున్నాక 3 నెలలే ఉంది ఓబేదేదోము ఇంటికాడ మందసం. యెహోవా చూడండి, 3 నెలల్లోనే ఓబేదేదోము అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని, ఓబేదేదోముకి వారికి కలిగిన అంతటినీ కూడా ఆశీర్వాదించుతున్నాడని అందరికి తెలిసిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లరా, 3 నెలలే ఉంది మందసం. 3 నెలల మందసం ఉంటే ఆ ఓబేదేదోము ఒక బంధువులు, అతను కలిగిన వారందరూ, అంతేకాదు అతను కలిగిన సమస్తము కూడా ఆశీర్వాదించబడింది 3 నెలల్లోనే. ఎక్కడికి తెలిసింది ఈ మాట? ఎక్కడ ఉన్నా మందసాన్ని వదిలేసి వెళ్ళిపోయి దావీదుకు తెలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చేసాడు దావీదు. ఎందుకని? మందసం తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకోవాలి. ఎవరికి మహిమ కలుగుగా. ముందు అదే ఆశతో వచ్చాడు. మందసం ఎక్కడో ఉంటే నేను ఇంట్లో ఉంటాం ఏంటి, నా మందసం దేవుని మందసం తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పి ఆశతో వచ్చాడు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత మందసమును మొయ్యలేనివాడు, మందసం మోయటానికి అర్హుడు కానివాడు, అర్హత లేనివాడండి. ఓపిడి పినాసులాగా వీళ్ళు కూడా అంతే, ఇద్దరు కూడా అర్హత లేదు. బండి ఎద్దు కాలు జారింది. కాలు జారితే బండి ఒరిగింది. మందసము బండి మీద ఉంది, ఎక్కడ పడిపోద్దు అని చెప్పి ఉజ్జ ఏం చేశాడు? గొప్పని పట్టుకుందానిలా చాచాడు, పట్టుకోవాలా, అక్కడికక్కడే చచ్చిపోయాడు. అది చూసిన అందరూ భయపడిపోయాడు. దావీదు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు భయపడి. కానీ ఆ మందసాన్ని భద్రంగా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. 3 నెలల్లోనే తన కలిగిన సమస్తము కూడా ఆశీర్వదించబడిపోయిందని మొత్తం అంతా కూడా పబ్లిసిటీ అయిపోయింది. అంత కార్యం చేశాడు దేవుడని మొత్తం అంతా తెలుసుకోగలిగారు.
కారణం ఏంటి? కారణం ఏంటి? అక్కడ చూస్తే ఎవరు? ఓపుని పినహాసులకి తెలియదు, దేవుడు అంటే తెలియదు, మందసం అంటే తెలియదు, ఆ మందసం మోయటం అంటే తెలియదు. ఇక్కడ చూస్తే అభినదబు అభినదబునా అభినదాబ్ ఇంటికి వస్తే అభినదాబ్ ఇంటి కాడ మందసం 20 సంవత్సరాలు ఉంది, కానీ దాని ఉపయోగం తెలియలా, ఏ మాత్రం జరగల. అతనికి ఆశీర్వాదానికి బదులు కీడే వచ్చింది. ఎందుకని? తన బిడ్డలకి మందసం పోయా తెలియలేదు. మరి ఓబేదెదోము ఇంటికి వస్తే ఓబేదెదోముకు తెలిసింది ఆ విలువ ఏంటో, ఆ మనసు అర్హత ఏంటో తెలుసు, ఆ మనసు అంటే ఏంటో తెలుసు. ఆ మనసు ముందు నాట్యం ఆడుతున్నాడు, ఆ మనసు ముందు పాటలు పడుతున్నాడు, ఆ మనసు బలులు అర్పిస్తున్నాడు. ఆనంద సంతోషాలతో తన కుటుంబం అంతా కూడా మనసు ముందు సాగిలపడుతున్నారు. దేవుడు ఆశీర్వదించాడు. 3 నెలల్లోనే ఆ దేశాలే అతని పేరు మారి మోగిపోయింది. హల్లెలూయా. 3 నెలల్లో దేశాలు అతని పేరు మారిపోయింది. ఓబేదెదోము ఇంటి మందసం ఉంది, ఓబేదెదోము ఇంటి మందసం ఉంది. ఆ మందసము వెళ్ళటం వల్ల దేవుడు అతన్ని ఆశీర్వదించేశాడంట. ఎంతకంటే అతన్ని ఆశ్రయించాడంట, అతని సమస్తము ఆశ్రయించాడంట, అతను తగిలిన సమస్తము కూడా ఆశీర్వదించబడ్డాయంట అని పబ్లిసిటీ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎందుకంటే ఆ నిబంధన ఏంటో అతనికి తెలుసు, ఆ నిబంధన ఏంటో అతను తెలుసు. ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నాడు, ఆ భారాన్ని మోస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవునితో అతను నిబంధన చేసుకున్నాడు, అతను ఓడంపిక చేసుకున్నాడు, అతను ప్రమాణం చేసుకున్నాడు దేవుడితో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అతను అంతగా ఆశీర్వదించబడ్డాడు. మరి ప్రియులారా, నిబంధన మందసం ఈ రోజున ఆ మందసాన్ని మోసేవాళ్ళు చాలా కరువైపోయారు, ఆ భార్యని మోసేవాళ్ళు కరువైపోయారు. ఆఖరి వరకు కూడా వాడిని కూడా పరలోక రాజ్యం చేర్చాలని ఆశ కలిగిన వాడు చాలా మంది లేరు. ఎక్కడ ఆ యోగ్దానులో ఆ మొట్టమొదటిగా అడుగు పెట్టి ఆ నీళ్ళలో నిలబడిన, ఆ మందసం ఎత్తుకుని నిలబడిన వాడు ఆఖరి 20 లక్షల మంది, అంతమందిలో ఆఖరి వాడు దాటి ఒడ్డుకు వెళ్ళే వరకు కూడా కాలు మెదపడానికి కూడా లేదు. ఎలా నుంచున్నవాడు అలాగే ఉండాలి. నాకు భారం వేస్తుంది, నాకు బరువు వేస్తుంది, నేను మాయలేను అని ఇంకోట్రా అని చెప్పి ఇంకోటి ఎత్తడానికి వీలు లేదు. అతనే మొయ్యాలి. దేవునికి మహిమ కలుగుతుంది. గవగా ఒడ్డుకి వెళ్ళిపోగానే అమ్మాయ అని ఒడ్డుకి వెళ్ళి అక్కడ దించేయడానికి వీలు లేదు. ఎక్కడ వాళ్ళు బస చేయబోతున్నారు, ఎక్కడ పాలెం ఏర్పరచుకుని ఆ పాలెంలోకి తీసుకుని వెళ్ళాలి, అక్కడ ఆ పరిశుద్ధ స్థలంలోనే మందసాన్ని ఉంచాలి. అప్పుడు వరకు ఎక్కడ ఉండాలి? భుజం మీద మాత్రమే ఉండాలి, భారం ఇక్కడే ఉండాలి. మందసము మోయిసే యాజకులు ఉండగా వారి కాలు ఆ నీళ్ళలో దిగినప్పుడు జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయి 6 నెలలు ప్రజలు వెళ్ళారు. ఎందుకంటే మందసాన్ని మోసే యాజకులు ఉన్నారు. ఆ నిబంధన మందసం ప్రియులారా, ఈ రోజున ఆ నిబంధన మందసమే ఈ నిబంధన మందసం. పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఇప్పుడు దీంట్లో ఉన్న దేవుని యొక్క నిబంధనలు అంటే మనం తెలుగులో ఏమనుకున్నాం? ఒడంబడికలు లేదా ప్రమాణాలు. ఇప్పుడు ఈ ప్రమాణాలు దేవుడు మనతో చేసిన ప్రమాణాలు దీంట్లో ఉన్నాయి, మనము దేవునితో చేసిన ప్రమాణాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం భద్రంగా ఏం చేయాలి? హృదయములో ఉండాలి. ఈ భారం ఎక్కడ ఉండాలి? భుజాల మీద ఉండాలి, మన మీద ఉండాలి ఈ భారం. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. నేను ముగిస్తున్నాను.
చూడండి, నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, నీ దేవుని ప్రేమించి నీ దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను, దేవుని యొక్క నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడని, తనను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింప చేయుటకు వానికి దండన విధించు వాణి అని నీవు తెలుసుకోవాలి. ఆయన్ని ప్రేమించే వాడికేమో 1000 తరవాల వరకు కృప చూపుతాడు. కానీ ఆయన ద్వేషించే వారికి మాత్రం బహిరంగంగా నశింపచేసే దేవుడు. నీ దేవుడు నీకు బహిరంగంగానే దండన విధిస్తాడు. కాబట్టి నీవు దేవుని ప్రేమించేవాడు అయితే ఆ నిబంధనలు మోస్తావు, ఆ నిబంధన మనసును మోస్తావు. నీవు దేవుని ప్రేమించిన వాడు అయితే బహిరంగంగా నీకు ఆయన శిక్షలు వేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఓప్ని ఫినెహాసులకు శిక్ష, తర్వాత ఉజ్జాను ఎలీయాజరుకు శిక్ష పడింది. కానీ ఓబేదెదోముకి తనకు కలిగిన తన తన కుటుంబీకులందరికీ తన కలిగిన సమస్తాన్ని కూడా ఆశీర్వదించాడు దేవుడు. కారణం ఏంటి? ఓబేదెదోము ఏం చేశాడు? మందసము వైట్ తెలుసుకున్నాడు. ఆ మనసాన్ని మోస వీళ్ళు మందసాన్ని. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, ఈ మాటలన్నీ నువ్వు ఎందుకయ్యా చెప్తున్నావు? మరి యాజకులు కూడా వచ్చారు, వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నావు అంటే, అదే ఇది మన మూల భాష అయిన ఓషేయ పుస్తకం 5వ అధ్యాయం 1వ వచనంలో యాజకుల గురించి కూడా ఉంది. అందుకనే ఆ యాజకులు కూడా మీకు ముందు చేర్చగలిగాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యాజకులు కూడా దేవుని మాట ఆలకించలేదు. యాజకులారా నా మాట ఆలకించుడి, ఓ ఇశ్రాయేలు వారులారా చెవిని పెట్టి ఆలోచించుడి. అమ్మా, రాజసంతతి వారులారా చెవియొగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు కనుక మిమ్మును బట్టి మీకు ఈ తీర్పు జరుగును అని చెప్తున్నాడు. ఎవరిని? యాజకుల గురించి చెప్పాడు, ఇశ్రాయేల్ గురించి చెప్పాడు, రాజ్య సంబంధుల గురించి చెప్పుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, యాజకుడి యొక్క వారసుడికి బాధ్యతలు తెలియాలి, దేవుని యొక్క సేవ విధానం తెలియాలి. ఏలీ కుమారులను పోగొట్టుకున్నాడు, ఏలీతో కృప అంతమైపోయింది, తన బిడ్డలు పోగొట్టుకున్నాడు. అబీనదాబ్ తన బిడ్డలను పోగొట్టుకున్నాడు. కానీ ఓబేదెదోము తానో కాదు, తనకు కలిగిన వారిని అందరినీ కూడా ఆస్వాదించుకునేట్లు చేసుకున్నాడు. ఆ భారము మోయగలిగిన కృప కాదు. మందస్సమును, ఆ నిబంధన మందస్సమును హృదయములో ఉంచుకోవాలి. దేవునికి మహిమ కలుగును. ఎప్పుడు కూడా దేవుడితో చేసిన ప్రమాణములు, ఉడంబడికలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాటిని మనం మేరకూడదు. ఆజ్ఞలు ఇస్తాడు ఆయన, ఒక ఆశీర్వాదం ఇచ్చాడంటే దాని వెనకాల ఒక హెచ్చరిక ఉంటుంది. ఆశీర్వాదం నువ్వు ఎలా పొందుకోవాలి, ఎలా అనుభవించాలి, దాన్ని ఎలాగో సొంతం చేసుకోవాలి, దాన్ని ఎలా స్థిరపరచుకోవాలి అంటే దాని ప్రకారం నడుచుకోవాలి, ఎలాగూ నువ్వు నడుచుకోవాలని ఒక హెచ్చరిక ఉంటుంది. అది మనం జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ప్రియులారా, ఆదాము నిబంధన మీరినట్లుగా వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు. మూలవాక్యం. మరి ఆదాము నిబంధన మీరాడు, వారు ఆయన నిబంధన మీర విశ్వాసఘాతుకులై నిబంధన మీరారు. మరి మీరు ఎలా ఉన్నారు? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఇప్పటివరకు నీవు మాతో చేసిన నిబంధనలు, మేము మీతో చేసిన నిబంధనలు అయ్యా, ఆ ఒడంబడికలను, ఆ ప్రమాణాలను మేము
మేము ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ వైదొలిగిపోకుండా ప్రభువా మా హృదయములో మీ నిబంధనను అయా అనే నిబంధననే వాక్యం అనే పలకలను మా హృదయంలో చేర్చుకునే కృపను దయచేయండి. మీ వాక్యము మా హృదయంలో ముద్రించండి ప్రభువా అంటూ ప్రార్థన చేద్దాం. మరి ప్రియులారా, మీ అందరికీ నా ప్రేమ కొరకు వందనాలు. మరి మేము ప్రార్థనలోకి వెళ్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమై ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి మాకు మెసేజ్ పెట్టండి. ఖండితంగా మీకోసం ప్రార్థన చేస్తాం. అట్లాగే ఈ పరిచర్యలు మిమ్మల్ని ఆదరిస్తున్నట్లయితే, మీరు ఆదరించబడుతున్నట్లయితే